బ్రేకింగ్ న్యూస్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కోసం సిట్ వేట కొనసాగిస్తుంది. మిథున్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారనే సమాచారంతో సిట్ బృందం విజయవాడ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. ఒక డీఎస్పీ 5 ఎస్ఐ బృందాలు మిథున్ రెడ్డి కోసం వేట కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే లిక్కర్ స్కామ్ కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో మిథున్ రెడ్డి అజ్ఞాతంలో ఉన్నారు. హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో సుప్రీంకోర్టు తలుపు తట్టే యోచనలో మిథున్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి లుకౌట్ సర్క్యులర్ అయితే జారీ అయింది. మిథున్ రెడ్డిపై నమోదైన లిక్కర్ కేసులో ఇప్పటికే హైకోర్టులో బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయింది. బెయిల్ పిటిషన్ డిస్మిస్ కావడంతో విదేశాలకు వెళ్లకుండా లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. ఈ కేసులో మిథున్ రెడ్డి A4గా ఉన్నారు. మద్య అమ్మకాల్లో ఆన్లైన్ పేమెంట్ విధానాన్ని మాన్యువల్ మోడ్గా మార్చడంలో మిథున్ రెడ్డిది కీలక పాత్ర అని సిట్ న్యాయవాది కోర్టులో వాదించారు. అయితే మిథున్ రెడ్డికి నేర చరిత్ర ఉందని, ఆయనపై ఇప్పటికే 8 కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కొట్టివేయాలని కోరడంతో కోర్టు మిథున్ రెడ్డి పిటిషన్ను డిస్మిస్ చేసింది. అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం విధానంతో మిథున్ రెడ్డికి సంబంధం లేదని ఆయన కోర్టులో వాదనలు వినిపించారు. షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇవ్వాలని లాయర్ నిరంజన్ రెడ్డి కోరారు. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ను కొట్టివేస్తూ కోర్టు తీర్పునివ్వడంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. పోలీసులు అరెస్ట్ చేస్తారనే వార్తలైతే వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే లిక్కర్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కోసం సిట్ వేట కొనసాగిస్తుంది. మిథున్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారనే సమాచారంతో సిట్ బృందం విజయవాడ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. ఒక డీఎస్పీ 5 ఎస్ఐల బృందం మిథున్ రెడ్డి కోసం వేట కొనసాగిస్తోంది. అయితే ఇప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడైతే పోలీసులు గాలిస్తూ ఉన్నారు. ఒకవేళ మిథున్ రెడ్డి దొరికితే కనుక ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేస్తారనే వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. లిక్కర్ కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో మిథున్ రెడ్డి అజ్ఞాతంలో ఉన్నారు. అయితే హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో సుప్రీంకోర్టు తలుపు తట్టే యోచనలో మిథున్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి లుకౌట్ సర్క్యులర్ జారీ అయింది. మిథున్ రెడ్డిపై నమోదైన లిక్కర్ కేసులో ఇప్పటికే హైకోర్టులో బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయింది. బెయిల్ పిటిషన్ డిస్మిస్ కావడంతో విదేశాలకు వెళ్లకుండా లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. ఈ కేసులో మిథున్ రెడ్డి A4గా ఉన్నారు. మద్య అమ్మకాల్లో ఆన్లైన్ పేమెంట్ విధానాన్ని మాన్యువల్ మోడ్గా మార్చడంలో మిథున్ రెడ్డిది కీలక పాత్ర అని సిట్ న్యాయవాది కోర్టులో వాదించారు. మిథున్ రెడ్డికి నేర చరిత్ర కూడా ఉందని, ఆయనపై ఇప్పటికే 8 కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కొట్టివేయాలని కోరడంతో కోర్టు మిథున్ రెడ్డి పిటిషన్ను డిస్మిస్ చేసింది. ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం విధానంతో మిథున్ రెడ్డికి సంబంధం లేదని ఆయన కోర్టులో వాదనలు వినిపించారు. అయితే షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇవ్వాలని లాయర్ నిరంజన్ రెడ్డి కోరారు. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ను కొట్టివేస్తూ కోర్టు తీర్పునివ్వడంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేస్తారనే వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు పోలీసులు ఢిల్లీకి చేరుకున్నారు. ఒకవేళ మిథున్ రెడ్డి అక్కడ దొరికితే గనక అతన్ని అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది.